ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయ చక్షుర్వున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో 50, 50, 51 రెండు వర్సెస్ చదవచ్చు మరి ఇవాళ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 28. అధ్యాయం పేరు పురంజనుడు స్త్రీ జన్మమును ఎత్తుట నుండి 50-51 శ్లోకాలు చదువుకుంటున్నాం. 51 శ్లోకం. చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కళేవరం ఆదిప్య చాను మరణే విలపంతి మనోదధే. పితుప ఆమె ఒక చితిని ఏర్పరిచి భర్త మృత కళేబరమును దానిపై ఉంచింది. ఆ కార్యం పూర్తయినంతటా ఆమె మిగుల విలిపించుచు భర్తతో పాటుగా ఆ అగ్నియందు మరణించుటకు సన్నద్ధురాలయ్యను. పతివ్రత అయిన భార్య భర్తతో పాటుగా మరణించుట అనున్నది అతి పురాతనమైన వైదిక ఆచారము. అదే సహమరణము అనబడును. ఆంగ్లేయుల కాలము నాటికి కూడా అది భారతదేశమున ఆచరింపబడినది. అయినను ఆ సమయమున భర్తతో పాటుగా మరణింపగోరని భార్యను ఆమె బంధువులు బలవంతముగా ఆ పనికి పురుగొల్పుట జరుగుచుండెడిది. పూర్వకాలమున అట్లుండేది కాదు. పతివ్రతయగు భార్య స్వచ్ఛందముగా చితిలోనికి ప్రవేశించేది. ఆ కార్యము అమానుషమని తలచి బ్రిటిష్ ప్రభుత్వం అట్టి ఆచారమును నిషేధించినది. పాండురాజుకు మాద్రి కుంతి అను ఇరువురు భార్యలుండిరి. అతడు మరణించినప్పుడు ఆ భార్యలు ఇరువురు మరణించవలెనా లేక ఒకరు సహగమనం చేయవలెనా అను ప్రశ్న ఉదయించెను. అప్పుడు వారు ఒక నిర్ణయమునకు వచ్చి ఒకరు పతితో సహగమనము చేయవలననియు ఇంకొకరు జీవించి ఉండవలను అనియు తీర్మానించుకున్నది. ఆ విధముగా మాద్రి భర్తతో పాటు మరణింపగా పంచపాండవులను పెంచి పెద్ద చెయ్యుటకు కుంతీదేవి జీవించి ఉండెను. ఇటీవల 1936వ సంవత్సరమున కూడా ఒక పతివ్రతయగు భార్య భర్తతో పాటు సహగమనము చేయుటను నేను కాంక్షింటిని. భక్తుని భార్య ఈ ప్రకారం వర్తించుటకు సిద్ధపడి ఉండవలనని ఇది సూచించుచున్నది. అదే విధముగా గురువునందు అకుంఠితమగు భక్తి కలిగిన శిష్యుడు ఆయన కార్యమును సిద్ధింపచేయుటలో విఫలత్వము చెందుటకు బదులు ఆయనతో పాటు మరణించుట ఉత్తమోత్తమము. ధర్మ సంస్థాపనకై శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రికి అరుదించటి రీతిగా అతని ప్రతినిధియగు గురుదేవుడు సైతము ధర్మ సంస్థాపనకి అరుదించును కనుక ఆయన తలపెట్టిన కార్యమును చేపట్టి దానిని చక్కగా నిర్వహించుట శిష్యుల కర్తవ్యము. లేనిచో శిష్యుడు గురువుతో పాటు మరణించవలను. అనగా గురుదేవుని సంకల్పమును నెరవేర్చుటకు శిష్యుడు తన వ్యక్తిగత భావములను అన్నిటినీ త్యజించి
జీవితమును ధారపోయిటకు కూడా సిద్ధపడి ఉండవలను. 51వ శ్లోకం. తత్ర పూర్వతరః కచ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయాన్ వల్గునా సామ్నా తామాహ రుదతీన్ ప్రభో. రాజా, పురంజనుని పురాతన మిత్రుడగు ఒక బ్రాహ్మణుడు అచ్చటకు వచ్చి ఆ రాణిని మనోహరమగు వాక్కులచే ఓదార్చనారంభించెను. భాష్యం. బ్రాహ్మణుని రూపమున పురాతన మిత్రుడు ప్రత్యక్షమగుట మిగుల ప్రధానమైన విషయం. పరమాత్మ తత్వములో శ్రీకృష్ణ భగవానుడే ఎల్లరకు పురాతన మిత్రుడు. వేద సమాచారమును అనుసరించి శ్రీకృష్ణుడు జీవుని చెంతనే ఆసీనుడై ఉన్నాడు. శృతి మంత్రం ద్వా సుపర్ణ సయుజ సఖాయః అనుసరించి భగవంతుడు ప్రతి జీవి హృదయమున ఉత్తమ మిత్రునిగా అనగా సుహృత్తుగా నిలిచి ఉన్నాడు. జీవుణ్ణి భగవద్ధామములకు తిరిగి చేర్చవలను అనియే అతడు ఎల్లప్పుడూ ఆతురతతో ఉండును. జీవునితో పాటు సాక్షి మాతృనిగా ఆసీనుడై ఉండడి భగవానుడు అతడు భౌతిక భోగమును అనుభవించుటకు అన్ని అవకాశములను వసుగును. కాని అవకాశము లభించినంతనే అతనికి చక్కని ఉపదేశము కావించి లౌకిక యత్నములచే సుఖమును బడి యత్నించుటకు బదులు తన వైపునకు తిరిగి శరణు వేయడమని తెలియజేయుచుండును. గురూపదేశమును అనుసరించవన్నని శిష్యుడు స్థిరనిశ్చయుడు అయినప్పుడు అతని సంకల్పము భగవద్ దర్శనముతో సమానమైనట్టుది. గతమున వివరించినట్లుగా గురుదేవుని ఆదేశ పాలనలో భగవంతుణ్ణి కలుసుకునుటాని దీని భావం. ఇదియే వాణీ సేవ అనబడును. ప్రతి శిష్యుడు గురుదేవుని వాక్యములను అనుసరింపగలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ గీతా భాష్యమునందు వ్యవసాయాత్మక బుద్ధిరే కేహ కురునందన అని భగవద్గీతలో శ్లోక సందర్భమున పలికిరి. గురుదేవుడు దేనిని ఆదేశించినో దానికే శిష్యుడు కట్టుబడి ఉండవలను. కేవలం ఆ మార్గమును అనుసరించుచు అతడు దేవదేవుణ్ణి దర్శింపగలడు. పరమాత్ముడు రాణి చెంత బ్రాహ్మణుని రూపమున ప్రత్యక్షమయ్యను. కాని అతడేలా శ్రీకృష్ణుడిగా తన ఆది రూపమున ప్రత్యక్షం కాలేదు. భగవత్ ప్రేమలో అత్యున్నత స్థితికి చేరనిదే మనుజుడు భగవానుని యథారూపమును గాంచలేడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. అయినను గురువు ఆదేశములను అనుసరించువాడు ఏదో ఒక విధముగా భగవంతుని సాంగత్యమున ఉన్నవాడే అగును. పరమాత్ముడు హృదయమునందే ఉన్నాడు కనుక శ్రద్ధావంతుడగు శిష్యునికి అతడు అంతరము నుండి ఉపదేశమును ఇవ్వగలడు. ఈ విషయము భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకమునందు ఇట్లు ధృవపరపబడినది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వసుగుతును. సారాంశమేమనగా గురు కార్యమును ఆదేశమును నిర్వహించుటయందు శిష్యుడు నిష్ఠాగరిష్ఠుడు అయినచో శీఘ్రమే వాణి ద్వారా లేదా వపు ద్వారా దేవదేవునితో సాంగత్యమును బడియును. భగవద్ దర్శనమునందు విజయ రహస్యము ఇది. బృందావనమునందలి ఏదో ఒక కుంజములో శ్రీకృష్ణుని గాంచవల్లని ఆతృత పడుటకు బదులు గురువు ఆదేశమును అనుసరించుట నియమమునకు కట్టుబడినచో ఎట్టి కష్టము లేకుండా ఆ గురుదేవుని గాంచవచ్చును. కనుకనే శ్రీల బిల్వ మంగళ ఠాకూరులు ఇట్లు పలికిరి. భక్తి త్వయి స్థిరతరా భగవన్ యది స్యాద్ దైవేన నః ఫలతి దివ్య కిశోరమూర్తి ముక్తి స్వయం ముకులిత అంజలి సేవ్యతే స్మాన్ ధర్మార్థకామగతయః సమయ ప్రతీక్షాః. హే ప్రభు, నేను నీ భక్తిలో నెలకొనినుచో అతి సులభముగా నిన్ను సర్వత్రా గాంచగలను. అంతటా ముక్తికాంత ముకులిత హస్తురాలై నన్ను సేవింప ద్వారము చెంత వేచియుండగలదు. ఇక ధర్మార్థ కామములు అనేది లౌకిక సౌకర్యములు ఆమెతో పాటు నిలిచి ఉండగలవు. మనుషుడు భక్తిలో పురోగమించినచో భగవద్ దర్శనమున ఎట్టి కష్టము కలుగదు. ఇక శిష్యుడు గురుదేవుని సేవలో నియుక్తుడైనచో దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాను గాంచుటే కాక ముక్తిని కూడా పడయును. ఇక లౌకిక సౌకర్యములు అనినచో పరిచారిక గణము రాణిని అనుసరించినట్లుగా అప్రయత్నముగానే అవి అతనికి సిద్ధింపగలవు. అనగా విశుద్ధ భక్తునికి మోక్షం అనున్నది ఒక సమస్యే కాదు. సమస్త భౌతిక సౌకర్యములు జీవితపు అన్ని స్థితులు యందును అతని కొరకై వేచి ఉండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః.
నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామనే నమస్తే శాశ్వతి దేవే గౌరవాన్ని ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తారని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరవ భక్తివంత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, సో నా ఇది పురంజన పాస్ట్ టైం నారదముని కింగ్ ప్రచ్ఛన్న భార్యకి చెప్తున్నారు కదా. సో ఆ పాస్ట్ టైంలో మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్లో వచ్చేస్తున్నాం ఇప్పుడు. సో కోర్స్ ఇంకా 1-2 చాప్టర్స్ ఉన్నాయి పాస్ట్ టైంకి. సో ఇక్కడ మనం ఇప్పుడు పురంజనుడు చనిపోయేటప్పుడు తన వైఫ్ ఉంది కదా, వైఫ్ అది విట్నెస్ చేసింది, ఆయన పర్ఫెక్షన్ విట్నెస్ చేసింది. సో యాక్చువల్గా 1 సెకండ్, ఇక్కడ మలయధ్వజ వైదర్భి వీళ్ళిద్దరు పేర్లు కదా, మలయధ్వజ వైదర్భి. సో ఈ పాస్ట్ టైంలో పురంజనుడు నెక్స్ట్ లైఫ్లో ఉమెన్ లాగా పుట్టారు, తన పేరు వైదర్భి ఇప్పుడు. సో ఇప్పుడు తనని చూస్తున్నాం మనం, వైదర్భి. తను మలయధ్వజని పెళ్లి చేసుకుంది. సో ఇప్పుడు మలయధ్వజ వానప్రస్థ తీసుకున్నారు, లైఫ్ పర్ఫెక్ట్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు తన భార్య తనకి సేవ చేస్తుంది అన్నమాట. సేవ చేస్తూ ఇప్పుడు ఫైనల్గా బాడీ వదిలేశారు కదా, ఇప్పుడు తనకి అంత్యక్రియలు చేసింది, ఫైర్లో కాలవడం, బాడీని కాల్చడం. సో తర్వాత బాధపడుతుంది అనమాట. సో ఈ సెక్షన్లో లాస్ట్ ఫ్యూ వర్సెస్లో మనకి ప్రభుపాద వారి పర్పోర్ట్లో చూస్తుంటే హస్బెండ్ వైఫ్, భర్త భార్య రిలేషన్షిప్ ప్యారలల్గా గురువు శిష్యుడు, అది కంపేర్ చేస్తున్నాం అనమాట ప్రభుపాద వారు. సో మనకి ప్రిన్సిపల్స్ అట్లా నేర్పిస్తున్నారు అనమాట. భార్య భర్తతో ఎలా ఉండాలో అలాగే శిష్యుడు గురువుతో ఎలా ఉండాలి అనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ లెవెల్ అనమాట, డీటెయిల్స్ కాదు. సో దానికి ఇంకా వేరే చోట్ల ప్రభుపాద వారి భాగవతంలో పర్పోర్ట్స్లో చెప్పేది ఏంటంటే, భార్య భర్తకు సేవ్ చేస్తుంది, భర్తనేమో గురువుకు సేవ్ చేస్తారు. అట్లా కూడా వివరిస్తారు అన్నమాట వేరే సెక్షన్స్లో భాగవతంలో. సో ఇప్పుడు అందుకనే ప్రభుపాద వారు అట్లా ఎలాబరేట్ చేస్తున్నమాట. మోర్ దాన్ భార్య ఎలా ఉండాలి భక్తితో కంటే శిష్యుడు గురువుతో ఎలా ఉండాలని చెప్తున్నమాట ఈ సెక్షన్లో. సో నౌ బ్యాక్ టు ది సెక్షన్. సో ఈ 2 శ్లోకాల్లో ఫస్ట్ ఏంటి, ఈ 50th శ్లోకాల్లో మనం ఏం చూస్తున్నాము, తను భార్య ఇంకా సహమరణం అంటే సతీ అని కూడా వింటాం ఇంతకుముందు టర్మ్స్. సో అట్లా భర్తతో పాటు భర్త బాడీ కాలేటప్పుడు తను కూడా వెళ్దామని అనుకుంటుంది అనమాట ఇట్లా. సో అంత అప్పట్లో ఇది ఆథరైజ్డ్, ఇప్పుడు ఇల్లీగల్, అప్పట్లో ఆథరైజ్డ్. అప్పుడు వాలంటరీగా చేసేవాళ్ళు అనమాట, ఎవరు ఫోర్స్ చేసేవాళ్ళు కాదు వైఫ్ని. వాళ్ళకి ఏంటంటే జనరల్గా భర్తకి భార్యకి అటాచ్మెంట్ ఎంత ఉండేదంటే ఇంతకుముందు, దట్ భర్త లేకపోతే తనకి జీవించడం కూడా కష్టం ఉండేది అనమాట. రాదర్ చనిపోతేనే తక్కువ పెయిన్ఫుల్గా ఉండేది అనమాట అట్లా. సో అందుకని అప్పట్లో ఆ సిస్టమ్ ఉండేదంట. కానీ ఈ మధ్య అది ప్రభుపాద పర్పోర్ట్లో రాస్తున్నారు కదా, బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అది ఆపేశారంట. తర్వాత ప్రభుపాద వారు మహాభారత్ కూడా చెప్తున్నారు. ఏంటి, కుంతి టైంలో పాండు చనిపోయినప్పుడు తనకి 2 భార్యలు ఉన్నారు కదా, కుంతీదేవి మద్రిదేవి. సో వాళ్ళిద్దరిలో ఇద్దరు పోకుండా ఒకరు ఉండిపోయారు, కుంతి ఉండిపోయింది. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి అప్పట్లో పాండవులు. అది ప్రభుపాద వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా అక్కడ భార్యాభర్త గురించి చెప్పడం ఫినిష్ చేశారు ప్రభుపాద వారు ఫస్ట్ పారాగ్రాఫ్లో. నా సెకండ్ పారాగ్రాఫ్లో గురువు శిష్యుల దగ్గరకు వచ్చారు మళ్ళీ బ్యాక్. అది మెయిన్ థీమ్ కదా, ఇది లాస్ట్ ఫ్యూ వర్సెస్లో ఇదే మెయిన్ థీమ్ అనమాట. మళ్ళీ గురువు శిష్యులకు వచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు ఏంటంటే, ఈ థీమ్ 2 వర్సెస్లో ఉంది, బట్ ఇక్కడ ఒక ఫోకస్ ఇస్తున్నారు. ఏంటంటే గురువు గారి
ఇన్స్ట్రక్షన్, గురువుగారి శిక్ష మనం ఫాలో అయితే దెన్ దట్ ఈస్ ద మనకి లైఫ్లో మిషన్ అదనమాట. అది మన గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, అది మెయిన్ మిషన్ అండి మన లైఫ్కి. సో ఇక్కడ ఒకవేళ ఫాలో అవ్వలేకపోతున్నా అనుకో, ఫర్ సమ్ రీజన్ ఎంత కష్టపడడానికి రెడీగా ఉంటారు, లైఫ్ అంతా పక్కన పెట్టినా కూడా ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకవేళ ఫర్ సమ్ రీజన్ చేయలేకపోతున్నాను అనుకో అట్లా, సో దెన్ లైఫ్ పోగొట్టడానికైనా కూడా వెనకాడరు అని చెప్తున్నమాట ప్రభుపాల్ వారి ఇక్కడ భాష. సో మెయిన్ పాయింట్ ఏంటంటే గురువుగారు ఈ లోకంలో ఉన్నా కూడా, గురువుగారు ఈ లోకంలోంచి వెళ్ళిపోయినా కూడా, రెండు సిచ్యుయేషన్స్లో కూడా మనం తన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. అది ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు మనకి. ఒకవేళ అది లేకపోతే గురువుగారితో పోవడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్తున్నమాట. మన కామన్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి, గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసుకొని ఉంచుకోవాలి, ఏది ఇంపార్టెంట్ గురువుగారికి అని. ఎస్పెషల్లీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకో, అవి ఇంకా క్లియర్గా రాసుకొని ఉంచుకోవాలి. సో దట్ వే వీ డోంట్ నెవర్ ఫర్గెట్. అది నెంబర్ 1 ప్రిన్సిపల్. నెంబర్ 2, రెగ్యులర్గా చూసి రెగ్యులర్గా అప్లై చేస్తున్నారు అన్నమాట సిన్సియర్ ప్రిన్సిపల్స్. సో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ రాలేదనుకో, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయనుకో, అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇది నేను చాలా ఏళ్ళు బ్యాక్ ఒక ప్రిన్సిపల్ నేర్చుకున్నాను మా గురువు మహారాజ్ గురించి దగ్గర. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే 2 విధాలుగా అప్లై చేయొచ్చు. మనం భక్తి ప్రాసెస్ మంచిగా అప్లై చేయొచ్చు, 2 విధాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి ఏంటంటే, ఓకే నేను ఇవాళ ఈ క్లాస్లో ఇది విన్నాను, నేను ఎర్లీ మార్నింగ్ చాంట్ చేస్తే మంచిది, సో నేను అది ఫాలో అవుతాను. అది ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటంటే, మా గురు మహారాజు క్లాస్లో చెప్పారు ఎర్లీ మార్నింగ్ లేచి చాంట్ చేస్తే కృష్ణుడి ప్లీజ్ అవుతారు, సో అని కృష్ణుడిని ప్లీజ్ చేయడానికి చేస్తున్నారు ఆప్షన్ 1 కూడా. కానీ ఆప్షన్ 2, నా గురు మహారాజ్ ఇన్స్ట్రక్షన్ చెప్పారు కాబట్టి నేను చేస్తాను అని ఆప్షన్ 2 అనమాట. ఈ ఆప్షన్ 2 వల్ల ఇంట్రెస్టింగ్లీ ఇద్దరు అప్లై చేస్తున్నారు సిన్సియర్ ఇన్స్ట్రక్షన్స్. ఆప్షన్ 2లో ఏమవుతుందంటే మన గురువుగారి మెర్సీ వస్తుంది అన్నమాట ఆప్షన్ 2 వల్ల. అంటే గురువుగారు పక్కన పడేయలేదు మనం, నాకు మార్నింగ్ లేచి చాంట్ చేయాలని తెలిసింది, అదే ఇంపార్టెంట్ పాయింట్, ఆయన ఎవరు నాకు అనవసరం అట్లా కాదు, గురువుగారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఆ గురువుగారు ఏవైనా మన ఇన్స్ట్రక్షన్ నేర్చుకొని వాళ్ళు చెప్పినందుకు చేస్తున్నాము, వాళ్ళ మీద గౌరవంతో చేస్తున్నాము, వాళ్ళని ప్లీజ్ చేయడానికి చేస్తున్నామో, వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు మనం చేస్తున్నట్టు. మనం ఎప్పుడైతే అట్లా గురువుగారిని మనసులో ఉంచుకొని చేస్తున్నామో మనకి గురువుగారి మర్సీ అబండెంట్గా వస్తుంది అనమాట. ఇది 1 సీక్రెట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అనమాట, సింపుల్ సీక్రెట్. సో అట్లాగే మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చిందనుకో, అది ఎవరో చెప్పుండొచ్చు ఎక్కడో, కానీ అది ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళని గుర్తుంచుకున్నాం అనుకో, వాళ్ళ మెర్సీ మనకి వస్తుంది అనమాట అట్లా. సో అది 1 ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, తర్వాత ఇంకో ప్రిన్సిపల్ నెక్స్ట్ పారాగ్రాఫ్ నెక్స్ట్ పర్పోర్ట్లో కూడా ప్రభుపాల్ వారు ఎలాబరేట్ చేస్తున్నారు. ఏంటంటే ఇది భగవద్గీత 2.41 కోట్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. వ్యవసాయ ఆత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన. సో ఇందులో ఏం చెప్తున్నానంటే, భక్తిలో లేని వాళ్ళకి, లైఫ్లో గోల్ లేని వాళ్ళకి, అల్టిమేట్ గోల్ లేని వాళ్ళకి, వాళ్ళు ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దామని వాళ్ళ బుద్ధి బహుశాఖ మల్టిపుల్ బ్రాంచెస్ లాగా ఉంటుంది అనమాట, చెట్టుకి బ్రాంచెస్ లాగా అట్లా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మనకి ఎప్పుడైతే అల్టిమేట్ గోల్ వచ్చిందో, మన లైఫ్ గోలు గురు మహారాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫుల్ఫిల్ చేయాలి, అదే లైఫ్ గోల్ ఉందనుకో, దెన్ అప్పుడు వ్యవసాయాత్మక బుద్ధి వస్తుందన్నమాట మనకి. వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఫోకస్డ్ 1 పాయింటెడ్ అటెన్షన్. దీనికి కామన్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు డివోటీస్, లైక్ సన్ రేస్ వస్తున్నాయి మనకి, సన్ రేస్ అన్ని చోట్ల వస్తున్నాయి, సో కొంచెం హీట్ ఉంటుంది, కానీ అది భూతద్దం ఉంటుంది కదా, భూతద్దం పెట్టి సన్ రేస్ని ఫోకస్ చేసి ఒక పర్టికులర్ పాయింట్లో పేపర్ మీద పెట్టామనుకో, అట్లనే కదలకుండా, అప్పుడు ఏమవుతుంది, ఫైర్ వచ్చేస్తుంది, పేపర్ కూడా కాలిపోతుంది. అది ఎందుకైంది, ఆ సేమ్ రేసు ఫోకస్ చేశారు ఒక దగ్గర,
అట్లాగే మనం కూడా గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడానికి ఫోకస్డ్గా అప్లై చేసుకోవాలన్నమాట లైఫ్లో. ఎవరికైతే మనకి ఇప్పటికే గురువు సెలెక్ట్ చేసుకోలేదు అనుకో, అప్పుడు మనం ప్రభుపాద్ వారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలన్నమాట. ప్రభుపాద్ వారు ఇట్లా చెప్పారు, మార్నింగ్ లేచి స్టాండ్ చేస్తే చాలా గ్రో అవుతాం భక్తిలో అని చెప్పారు ప్రభుపాద్ వారు. సో అందుకని నేను ఫాలో అవుతాను. అప్పుడు ప్రభుపాద్ ప్లీజ్ అవుతారు, మనం ప్రభుపాద్ మరిసి వస్తుంది అనమాట అట్లా. సో అది వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రభు ఈ 2 పారాగ్రాఫ్స్లో, 2 పర్పస్లో ప్రభుపాద్ వారు. నా ఈ వర్స్ ఏమైంది, 51st వర్స్లో ఏం చెప్తున్నారు, అట్లా తన హస్బెండ్ని చిత్తులో కాల్చేసింది. సో అప్పుడు తను బాధపడి ఎంటర్ అవుదాం అనుకుంటుంది, ఇంకా ఎంటర్ అవ్వలేదు ఇంకా ఫైర్లోకి. అప్పుడు ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చారంట. ఎవరు చెప్తున్నారు ఈ వర్సు, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి మై డియర్ కింగ్ అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆయన ఎవరంట, పురంజనుడికి ఓల్డ్ ఫ్రెండ్ అంట. పురంజనుడు అంటే ఎవరు, ఇప్పుడు ఈ అమ్మాయి పేరు వైదర్భి, ఈ బాడీలో అమ్మాయి బాడీలో ఉంది కదా, కానీ ప్రీవియస్ లైఫ్లో పురంజనుడు కదా. సో సేమ్ సోలు పురంజనుడి మేల్ బాడీలో ఉంది లాస్ట్ లైఫ్లో, ఇప్పుడు వైదర్భి బాడీలో ఉంది. సో ఆయన ఓల్డ్ ఫ్రెండ్, ప్రీవియస్ లైఫ్లో కూడా ఓల్డ్ ఫ్రెండ్ అనమాట. తను వచ్చారంట అక్కడికి, వచ్చి క్వీన్ని, ఈ వైదర్భిని స్వీట్ వర్డ్స్ తోటి పాసిఫై చేస్తున్నారంట. ఈ ఓల్డ్ ఫ్రెండ్ ఎవరు, అది ప్రభుపాద్ వారు ఫస్ట్ లైన్లోనే రివీల్ చేస్తున్నారు మనకి, సెకండ్ లైన్లోనే పర్పట్లో. ఏంటంటే పరమాత్మ, మనం మనం పురంజన బాడీలో ఉంది, తర్వాత వైదర్భి బాడీలో ఉంది, ఒకటే ఆత్మ. ఆ ఆత్మకి ఒక పరమాత్మ తోడు వెళ్తారన్నమాట. ఎన్ని బాడీల్లో మైగ్రేట్ అయినా కూడా, ట్రాన్స్మైగ్రేట్ అయినా కూడా మనకి పరమాత్మ తోడు ఉంటారు అన్నమాట ఎప్పుడు. సో అందుకని ఓల్డ్ ఫ్రెండ్ అనమాట. ఎందుకు ఓల్డ్ ఫ్రెండ్, మనకి లాస్ట్ 40 yearsలో ఎవరైనా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ ప్రీవియస్ లైఫ్లో అట్లా అన్ని చోట్ల ఉండే అతను ఒకళ్ళే పరమాత్మ. సో అది అందుకనే ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్తున్నమాట. పరమాత్మ వచ్చారనమాట. పరమాత్మ మనకి అన్ని సిచ్యుయేషన్లో మనతో ఉంటారనమాట. కాకపోతే పరమాత్మ అందరిలో ఉంటారు. దొంగల్లో ఉంటారు, హంతకుల దగ్గర హార్ట్లో ఉంటారు, బ్రాహ్మణుల హార్ట్లో ఉంటారు, కుక్క హార్ట్లో ఉంటారు, అన్నిట్లో ఉంటారు. కాకపోతే ఎలా రెసిప్రొకేట్ చేస్తారు అది మన మీద డిపెండ్ ఉంటుంది అన్నమాట, మన కోరికలు బట్టి డిపెండ్ ఉంటుంది అన్నమాట. అందుకని భక్తిలో మన కోరికలు మనం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇది తిని ఎంజాయ్ చేయాలి, ఈ పని చేసి ఎంజాయ్ చేయాలి, ఇది విని ఎంజాయ్ చేయాలి, ఇది చూసి ఎంజాయ్ చేయాలి అని ఉందనుకో. సో పరమాత్మ ఏం చేస్తారు, ఆ కోరికల్ని, మనకి ఎనఫ్ పుణ్యం ఉందనుకో, పరమాత్మ తదాస్తు, ఓకే కంటిన్యూ అని చెప్తారు. సో అప్పుడు సిచ్యువేషన్ కల్పిస్తాడు, అట్లా ఎంజాయ్ చేయడానికి ప్రివిలేజెస్ ఇస్తారన్నమాట అట్లా. సో అప్పుడు మనకి మెటీరియల్ ఎంజాయ్మెంట్ వస్తుంది. సో అట్లాగే అలా కాకుండా నేను ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్ టెంపరీ, ఒకరోజు ఎంజాయ్ చేస్తాను, ఒక ఇయర్ ఎంజాయ్ చేస్తాను, 10 years ఎంజాయ్ చేస్తాను, తర్వాత ఏం ఎంజాయ్ చేస్తాను, ఇది మళ్ళీ డెత్ వస్తుంది, మళ్ళీ వేరే బాడీ తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి టెంపరీనెస్ అర్థమైందో అప్పుడు మనం పర్మనెంట్ బెనిఫిట్ కోసం చూస్తాం అన్నమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఏం చేయాలి, నా డ్యూటీ ఏంటి, భగవంతుని సేవ చేయడం. ఎప్పుడైతే అది మనకి లైట్ బల్బ్ వెలిగిందో, ఇది ఎట్లున్నా లేకపోయినా కూడా నాకు అది కావాలని ఎప్పుడైతే మనకి ఆ టర్నింగ్ పాయింట్ వచ్చిందో, అప్పుడు సేమ్ పరమాత్మ ఇంతకుముందు ఏం చేశారు, ఓకే తదాస్తు, నీ మెటీరియల్ డిజైర్ ఎంజాయ్ చేసుకో. అదే పరమాత్మ మనకి అవకాశాలు ఇస్తారన్నమాట, వీళ్ళ దగ్గర వినటానికి, వీళ్ళ ఈ బుక్ చదవడానికి, అట్లా అవకాశాలు ఇస్తారు. సో అవకాశాల ద్వారా మనకి గైడ్ చేస్తున్నారు అనమాట. ఏంటి, మనం భగవంతుడి సేవలో ఉంటేనే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటామని అట్లా గైడ్ చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. కానీ బేస్డ్ ఆన్ అవర్ ఇంక్లినేషన్ అనమాట. కొంచెం అందుకని మనం జాగ్రత్త చూసుకోవాలన్నమాట మన ఇంక్లినేషన్. మనం భక్తి చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ భక్తి చేస్తూ నాకు ఇట్లా ఎంజాయ్ చేయాలి, అట్లా ఎంజాయ్ చేయాలని ఉందనుకో, అప్పుడు భగవంతుడు అదే ఇస్తాడు మనకి.
కృష్ణ ప్రేమ రాదు. ఆ ఎంజాయ్మెంట్ వస్తుంది, ఈ ఎంజాయ్మెంట్ వస్తుంది, లైఫ్ హ్యాపీ నడిచిపోతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, జాబ్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఆ, తినడం ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ హ్యాపీగా నడిచిపోతుంది అనమాట. ఎందుకంటే కృష్ణుడు అది హ్యాపీగా ఇస్తాడు మనకి, మెటీరియల్ ఫెసిలిటీస్ కూడా ఎప్పుడైనా. సో కానీ కృష్ణ ప్రేమ ఇవ్వాలంటే రియల్గా మనకు కోరుకోవాలన్నమాట. కృష్ణ ప్రేమనే కావాలి నాకు, ఇవి ఎట్లున్నా లేకపోయినా పర్లేదు, ఆ స్టేజ్కి రావాలన్నమాట మనం. అది మనం భక్తిలో ప్రాక్టీస్ చేసే కొద్దీ, మనం ప్యూరిఫై అయ్యే కొద్దీ ఆ స్టేజ్కి వస్తాం అన్నమాట. ఇప్పుడు ఏముంటుంది, నేను ఇక్కడ హ్యాపీగా ఉండాలి, కృష్ణ ప్రేమ కూడా కావాలి, రెండు ఉంటాయి మనకి ఇప్పుడు. సో స్లోగా అవి స్లైడ్ అవుతుంది అనమాట. కృష్ణ ప్రేమ ఎక్కువ కావాలి, ఇది పర్లేదు, కొంచెం నచ్చి ప్రాబ్లం వచ్చినా పర్లేదు, తర్వాత ఫైనల్గా ఇది ఎట్లున్నా పర్లేదు, నాకు ఇదే కావాలని వస్తాం అనమాట. అట్లా మనం ఇది ఇది ఎట్లా అవుతుందంటే, మనం భక్తి ప్రాసెస్ చేసిన వల్ల ప్యూరిఫికేషన్ అవుతుంది అనమాట. ఇది ఆర్టిఫిషియల్గా ఇవాళ చేసుకోలేము. రేపటి మార్నింగ్ నుంచి నాకు భక్తి ఇంపార్టెంట్, నాకు ఏమి ఎట్లయినా పర్లేదు అని రాలేవు రేపటి లోపల. రేపటి లోపల ఎప్పుడు వస్తామంటే, మన భక్తి సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే భగవంతుడి మర్సీ వల్ల అప్పుడు మనకి ప్యూరిఫై అవుతుంది అనమాట హార్ట్. ఈ మలినాలు పోతుంటాయి, ఈ మెటీరియల్ డిజైర్స్ అన్నీ పోతుంటాయి, ఓన్లీ స్పిరిచువల్ డిజైర్స్ వస్తాయి అనమాట అట్లా. సో అది కూడా ప్రోపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకొక ఆస్పెక్ట్, సో నవ్వు అందుకనే కృష్ణుని బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. కొన్నిసార్లు బెస్ట్ ఫ్రెండ్స్ మనకి వాళ్ళకి తెలుసు మనం ఇది చేస్తే బెస్ట్ అని వాళ్ళకి తెలుసు, కానీ కొన్నిసార్లు మనం సపోర్ట్ చేస్తారు, ఏది టెంపరీగా ఏదో చేసినా కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీడికి ఈ టైంలో ఆ బెస్ట్ థింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, లెట్ మీ హెల్ప్ హిమ్ విత్ దిస్ అనేది. అట్లాగే కృష్ణుడు హెల్ప్ చేస్తారనమాట. కాకపోతే అవకాశం వచ్చినప్పుడల్లా మనకి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట, ఐదర్ బుక్ ద్వారానో ఏదో డివోటీ ద్వారానో అట్లా అనమాట. తర్వాత నా ఇప్పుడు కృష్ణుడు మన బెస్ట్ ఫ్రెండ్ అర్థమైంది, పరమాత్మ రూపంలో చూస్తున్నారని అర్థమైంది, మన కోరికలు జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని బట్టి కృష్ణుడు మనకి హెల్ప్ చేస్తారని అర్థమైంది. నా ఈ కనెక్షన్ మన నుంచి కృష్ణుడి కనెక్షను స్పిరిచువల్ మాస్టర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభువుల వారు ఈ పర్పట్లో. ఏంటంటే మేబీ బిఫోర్ దాట్, సో మనం డైరెక్ట్గా ఇక్కడ ప్రభువుల వారు 10.10 భగవద్గీత కోట్ చేశారు. తేషాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం. అది ఇంపార్టెంట్ లైన్, దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతితే. సో ఎవరైతే ఫుల్గా డివోటీ ఉంటారో భగవంతుడికి, కృష్ణుడు భగవానుడికి, అంటే ప్యూర్ డివోటీ అనమాట, వాళ్ళకి బుద్ధి ఫుల్గా ఇస్తారన్నమాట, ఇంటెలిజెన్స్. సో నా 2 ఆస్పెక్ట్స్ చెప్తాను ఇక్కడ. ఒకటి ఏంటంటే, మరి ప్యూర్ డివోటీకి ఇస్తారంటే నాకు బుద్ధి ఇవ్వరా అని ఒక డౌట్ వస్తుంది. సో మనకి ఎంత భక్తిలో ఉన్నామో, ఎంత భగవంతుడికి సరెండర్ అయినామో అంతవరకు బుద్ధి మనకి కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఫెస్టివల్కి వెళ్తున్నాను, నా మనసులో ఉంది నేను ఇవాళ ఏదో ఒక సేవ చేయాలి, కృష్ణ ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ సమ్ సర్వీస్ లైక్ దాట్. ఆ మూడ్లో ఆకాంక్షతో వెళ్తున్నాను నేను టెంపుల్ ఫెస్టివల్కి. అప్పుడు ఏమవుతుంది, కృష్ణుడు ఆ భక్తుడి ద్వారా ఈ భక్తుడి ద్వారా మనకి సేవ ఇస్తారన్నమాట, అవకాశం ఇస్తారు. అట్లాగే ఎవరికైనా డౌట్ వచ్చింది, మనం చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. అప్పుడు కూడా మన మూడేంటి, నేను గొప్పవాడిని అవ్వడం కాదు, ఆయనకి హెల్ప్ చేయాలి, మీ భగవంతుడు ప్లీజ్ అవ్వాలి. ఆ మూడుతో మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకో, అప్పుడు కృష్ణుడు రైట్ వర్డ్స్ ఇస్తారు మనకి. అప్పుడు రైట్ ఇంటెలిజెన్స్ ఇస్తారు, రైట్ వర్డ్స్ ఇస్తారు చెప్పడానికి కూడా. అట్లా అది మన లెవెల్లో కూడా పాసిబుల్ అన్నమాట. ఏంటి, ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే నేను గొప్పవాడిని అవ్వాలి, నేను అందరు నన్ను మెచ్చుకోవాలి, అది లేదు నాకు ఫోకస్. అది మనకి ఈ టైంలో నా లెవెల్ వాళ్ళకి ఉంటుంది, అది కొంచెం ఉంటుంది, కొంచెం భగవంతుడు ప్లీజ్ అవ్వాలి ఉంటుంది. సో ఎంత ఉందో అంత మనకి హెల్ప్ చేస్తారండి భగవంతుడు అనమాట. మనం భక్తి చేసే కొద్దీ నాకు 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 అని పోతుంది, కృష్ణుడికి అని పెరుగుతుంది అన్నమాట. అట్లా సో అన్యాచురల్ ప్రాసెస్ కాదు భక్తి న్యాచురల్ ప్రాసెస్, ఏ ప్లేస్లో అయినా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అట్లా మనకి కూడా బుద్ధి ఇస్తున్నారు ఇప్పుడు. వాళ్ళకేంటి, ప్యూర్ డివోటీస్కి ఏంటి, వాళ్ళకి మన హార్ట్ తెలుసుకోవడానికి కూడా బుద్ధి ఇచ్చేస్తారు. తర్వాత ఏది ఎలా చేయాలో వాళ్ళకి బుద్ధి ఎక్కువ ఇచ్చేస్తారు. అట్లా
అట్లా ఫుల్గా గైడ్ చేస్తారన్నమాట మనకి. మీరు భగవద్గీత ఇంట్రొడక్షన్ చదివి ఉంటారు, ప్రభుపాల్ వారు రాస్తారు. ఏంటంటే మనం ఎంత డివోటెడ్ అయితే భగవంతుడికి అంత మన సెన్సెస్ని కంట్రోల్ చేస్తారని రాస్తారన్నమాట ప్రభుపాల్ వారు. సో ఇప్పుడేంటి, నేను ఐస్తో ఇది చూసి ఎంజాయ్ చేయాలి, నాకు సపరేట్గా ఉంది. ఎంజాయ్ అయితే ఎంజాయ్ అవుతుంది, లేదంటే పర్లేదు, ఏదైనా పర్లేదు భగవంతుడు దయాల అని లేదు మనకి. అది ఉన్నప్పుడు కృష్ణుడు మన సెన్సెస్ని ఫుల్గా కంట్రోల్ చేస్తారన్నమాట అట్లా. సో అప్పుడు దాకా మనం ఫ్రీ విల్ తోటి మనం ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటాం అన్నమాట సెన్సెస్. సో అప్పుడు మన మెటీరియల్ సెన్సెస్లో వాడుతున్నాం అనమాట. అప్పుడు ప్యూర్ డివోటీస్కి ఏమో సెన్సెస్ స్పిరిచువలైజ్ అయిపోతాయి అంటారు. స్పిరిచువలైజ్ అయిపోతాం అంటే ఏంటి, అంతా భగవంతుడి విల్ వారి ప్రకారము, భగవంతుడికి ఏది ఇష్టమో దాని ప్రకారం చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ ప్యూర్ డివోటీ ఇప్పుడు మన లెవెల్లో బుద్ధి ఎట్లా ఇస్తారో కృష్ణుడు అని విన్నాం. తర్వాత ఇంకా పై లెవెల్లో ప్యూర్ డివోటీ లెవెల్లో వాళ్ళేంటి, ఆల్రెడీ స్పాంటేనియస్ ప్లాట్ఫామ్లో ఉన్నారు రాగానుగ సాధన భక్తిలో. అంటే వాళ్ళు స్పాంటేనియస్గా కృష్ణుడు ప్లీజ్ చేయాలంది. అలాంటి వాళ్ళకి కంప్లీట్గా గైడ్ చేస్తారన్నమాట ఆ బుద్ధితోటి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పర్టికులర్ శ్లోకంలో. అది స్పెషల్ ఫోకస్ అనమాట 10.10లో. సో నా మనం అక్కడ లేవు, ఎక్కడ పరమాత్మ గైడెన్స్ ఇస్తున్నారు మనకు అర్థమవుతుంది, అప్లై చేస్తున్నాం, ఆ లెవెల్లో లేవు. ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనకి గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి గురువుగారిని ప్లీజ్ చేస్తున్నామో, ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు కృష్ణుని మెరిసి గురువుగారి ద్వారా వస్తుంది అనమాట మనకి. గురువుగారికి స్పెషల్ మెరిసి ఏం లేదు, అంతా కృష్ణుడి ద్వారా ట్రాన్స్పరెంట్గా మనకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో అప్పుడు గురువుగారిని కూడా కృష్ణుడితో సమానంగా, కృష్ణుడి రిప్రజెంటేటివ్ లాగా చూడగలుగుతాం అన్నమాట మనం. ఏంటంటే ఆయన ఇచ్చే మరిసి అంతా భగవంతుడి నుంచి వస్తుంది, ఆయనకు స్పెషల్గా ఏం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు గురు మహారాజ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యామనుకో మంచిగా, అది గురువుగారిని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకో, అప్పుడు మనం కృష్ణుడిని ప్లీజ్ చేస్తున్నాం అనమాట. కొన్నిసార్లు కామన్ క్వశ్చన్ అడుగుతాను అనమాట, నాకు కృష్ణుని ప్లీజ్ కృష్ణుడు ప్లీజ్ అవుతున్నాడో లేదా ఎలా తెలుస్తుంది అని క్వశ్చన్ వస్తుంది అనమాట. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనం ఎప్పుడైతే గురువుని ప్లీజ్ చేస్తామో అప్పుడు కృష్ణుడు ఆటోమేటిక్గా ప్లీజ్ అవుతారన్నమాట. ఎప్పుడైతే డివోటీస్ ప్లీజ్ అవుతారో కృష్ణుడు ప్లీజ్ అవుతారు. ఎప్పుడైతే డివోటీస్ హర్ట్ అవుతారో మన వల్ల, ఎప్పుడైతే డివోటీస్ మన వల్ల బాధపడుతున్నారో అట్లా, అప్పుడు కృష్ణుడు మనకి అంతే, మన మీద అంత దయ ఉండదు అన్నమాట కృష్ణుడు కూడా. సో అది సింపుల్ ప్రిన్సిపల్ అనమాట. సో నా ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్ తెలుసుకున్నామో డివోటీస్కి సేవ చేస్తాము, తర్వాత ఎస్పెషల్లీ గురువుకి ప్రభుపాల్ వారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వటము, అట్లయితే ఎప్పుడైతే మనం ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నామో అప్పుడు కృష్ణుడు కూడా ప్లీజ్ అవుతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ ఈ లోకంలో ఇప్పుడు లేరు, కానీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇక్కడ బుక్లో ఉన్నాయి, అది ఫాలో అవుతున్నాం. ప్రభుపాద్ గురువు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని చెప్పారు అని ఫాలో అవ్వమనుకో మనం, అప్పుడు ప్రభుపాద్ మెర్సీ ఇప్పుడు కూడా వస్తుంది మనకి. ఎందుకు, కృష్ణ ప్రభుపాద్ ద్వారా ఇస్తూనే ఉంటాం మనం మెర్సీ అట్లా. సో ఆ ప్రిన్సిపల్ ప్రభుపాద్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాద్ వారు. ఏంటంటే ఎప్పుడైతే నేను గురువు గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నానో సిన్సియర్గా, దెన్ నేను కృష్ణుడితో అసోసియేట్ చేసిన సమానమే అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాద్ వారు. అంటే గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ కృష్ణుడి పర్సనల్ అసోసియేషన్ డిఫరెంట్ కాదు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రభుపాద్ వారు. సో వాణి సేవ, వాపు సేవ అని 2 words ప్రభుపాద్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఐ థింక్ ఇట్స్ లాస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్లో. సో ఎప్పుడైతే మనం గురువుగారి మిషన్కి సర్వ్ చేస్తున్నామో అప్పుడు మనం కృష్ణుడికి కూడా సేవ చేసినట్టే అని చెప్తున్నాడు. వాణి వాపు సేవ అనే టర్మ్స్ చాలామంది వినే ఉంటారు, బట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. వాపు సేవ అంటే దగ్గరలో ఉండి సేవ చేయడం అనమాట. అన్నం వండి పెట్టడము, కూరలు వండి పెట్టడము, లేకపోతే బట్టలు ఐరన్ చేయటము, బట్టలు ఉతికి పెట్టడము, అది వాపు సేవ అనమాట. క్లోజ్గా అసోసియేట్ చేయడం. వాణి సేవ అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పారు, వాళ్ళు ఎక్కడో ఉండి ఉండొచ్చు వరల్డ్లో, కానీ ఇన్స్ట్రక్షన్ చెప్పారు, అది ఫాలో అవటం,
అది వాణి సేవ అనమాట. ఈ 2 సేవల ద్వారా మనం భగవంతుడి అసోసియేషన్లోనే ఉంటాము అని చెప్తున్నామట. సో ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ, అట్లా ఎప్పుడైతే మనం గురువుగారి సేవలో ఉన్నామో, గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తున్నామో, అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ డిటి వర్షిప్ చేయాలన్న కోరిక ఉందనుకో, మనకి స్పిరిచువల్ డిజైర్స్ ఉన్నాయి. ఆ స్పిరిచువల్ డిజైర్స్ ఫుల్ఫిల్ అవడం కోసం మెటీరియల్ థింగ్స్ అన్నీ వర్కౌట్ అయిపోతాయి అనమాట. సో మనం మెటీరియల్ గురించి కష్టాలు పడడం అవసరం లేదు, ఎక్కువ కష్టపడడం అవసరం లేదు, అవి అయిపోతాయి. సో అట్లా అవన్నీ కూడా అయిపోతాయి. సో మెటీరియల్ వాటి గురించి స్పెషల్గా కోరుకోని అవసరం లేదు, మెటీరియల్ వాటి గురించి స్పెషల్గా ఎండివర్ ఎక్కువ చేయని అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో భక్తిలో ఎప్పుడైతే గ్రో అవుతామో మనం ఆ, భౌతిక కోరికలన్నీ తీరొచ్చు, తీరుతానికి గ్యారంటీ లేదు, తీరొచ్చు. అట్లాగే ముక్తి కూడా మన దగ్గరలో ఉంటుంది, సర్వెంట్ లాగా ఉంటుంది, నీకు ముక్తి కావాలా అని అట్లా. సో మనకు భక్తులు ఏం కావాలంటే మనకి కృష్ణ ప్రేమ కావాలని మనం ఫిక్స్డ్గా ఉంటాం అనమాట. భౌతిక కోరికలు తీరినా తీరకపోయినా పర్లేదు అనేసి, అది స్లోగా ప్రాక్టీస్ ద్వారా గ్రో అవుతాం అనమాట మనం. అది మెయిన్ ప్రిన్సిపల్ అదనమాట. ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో ప్రభుపాదులు ఎంఫసైజ్ చేసినట్టే, మనం గురువుకి ఇన్స్ట్రక్షన్స్ పాటించినందువల్ల, అట్లా గురువు గారి సేవ చేసినందువల్ల మనకి కృష్ణుడితో అసోసియేషన్ డైరెక్ట్గా వస్తుంది, కృష్ణుడి మర్సి వస్తుంది. అట్లాగే మనం భక్తిలో ముందుకు వెళ్తాము, ఫైనల్గా పర్ఫెక్షన్ కూడా వస్తుంది అనమాట. అది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. ఐ పాజ్ హియర్. ఎవరికన్నా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సో ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద అండ్ గురు మహారాజ్. సో మనకు ఇంటర్నల్ వాయిస్ వస్తుంది కదా, సూపర్ సోల్ ఈజ్ ఆల్వేస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ బికాజ్ ఈజ్ కృష్ణ. సో అప్పుడు అది ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి? బికాజ్ నేను ఈ మైండ్ లో ఎన్నో థాట్స్ వస్తున్నాయి. సో ఇది కృష్ణ వాయిసా నా వాయిసా అర్థం కాదు. వెరీ గుడ్ క్వశ్చన్. వాళ్ళకి ఆ ప్యూరిటీ లెవెల్లో అది సూపర్ సోల్ వాయిస్ అనమాట ఆల్వేస్ వాళ్ళకి. మన లెవెల్లో కొన్నిసార్లు మైండ్ ప్రపోజ్ చేస్తుంది, కొన్నిసార్లు సూపర్ సోల్ ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది ఎలా చూసుకోవాలంటే, మనకి ఆచార్య శైలిలో చెప్తానంటే, మనకి ఏదైతే వస్తుందో ఇన్స్పిరేషన్ ఐడియా ఏదైనా వచ్చిందో, అది గురువుగారు సాధు శాస్త్ర వాటికి ఎలైన్ ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట. సో అంటే భక్తికి ఫేవరబుల్ ఉందా లేదా చూసుకోవాలి. ఎలైన్ ఉంటే అది ఆ ఇన్స్పిరేషన్ ఫాలో అవ్వాలన్నమాట. మనం గ్యారంటీ కన్ఫర్మ్ చేసుకోలేము, ఇది నా మైండా ఇది పరమాత్మ అని కన్ఫర్మ్ చేసుకోలేము. అట్లీస్ట్ ఏది ఫేవరబుల్ భక్తికి అని చూసి దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం అనమాట. తర్వాత అదేమైనా పెద్ద డిసిషన్ అనుకో, అది గురువు గారి దగ్గర ప్రజెంట్ చేస్తాం అనమాట. నాకు నైట్ ఈ ఐడియా వచ్చింది, నేను లండన్కి వెళ్ళి టెంపుల్ ఓపెన్ చేయాలని వచ్చిన ఐడియా. సో గురువుగారిని అడుగుతాం. అప్పుడు వాళ్ళు చెప్తారు, లండన్కి వెళ్ళిన అవసరం లేదు బాబు, మీరు బాల్టిమోర్ పక్కన ఇంకొక ఫ్రెడరిక్ ఉంది, అక్కడ టెంపుల్ ఓపెన్ చేయండి అని చెప్తారు. సో అట్లా అప్పుడు గురువు గారి దగ్గర గైడెన్స్ తీసుకుంటామంట, ఫాలో అవుతాం. మనం డిస్ఫర్ చేయలేము, ఏది మైండ్ ఏది పరమాత్మ డిస్ఫర్ చేయలేము. కాకపోతే ఏది అప్లై చేయాలనేది మన గురు సాధు శాస్త్ర ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. తెలుసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనమాట మనం ఇన్స్పిరేషన్ తోటి. మేక్ సెన్స్ బ్రో? యా, హరే కృష్ణ. హరే కృష్ణ బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? Okay, so it's a nice section. We'll continue to the next section. Paramatma Jiva dialogue on the next coming section. So you can continue. That would be great, Andy. Thank you, Prabhuji, for a great class. And it's again following the instructions. The Guru instructions or God's instructions are. Well, again, we all fall short of it, and so it was good. Like waking up early is not my thing, and I'm trying to do a lot of changes. Those minor, but still, Yeah. Nothing. So that was a good reminder for me personally. Mm. And and thank you. It was a great session and very practical and deeply addressed, and learned a lot. Jai Krishna. Thank you. Thank you, Mataji. Hare Krishna. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది ప్రభుజీ. అర్జునుడు లైక్ ద్రోణాచార్యుడు పరీక్ష పెడతాడు కదా, ఆ ధనుర్విద్య నేర్పించేటప్పుడు పక్షి కన్ను పడుతుందా లేదా అని. అందరి శిష్యులకు కనపడేది, బట్ ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ఫోకస్ అంతగా ఉంటది, అదే కనబడుతుంది ఆయనకు. సో మనం కూడా అంత ఫోకస్ గా ఆ శిష్యుడికి ఉన్నంత ఫోకస్ గా మనం ఫాలో కావాలి ఇన్స్ట్రక్షన్.
సో వండర్ఫుల్. ఆయన కన్ను చూడమంటే కన్నే చూడాలి, పక్షిని చూడమంటే పక్షిని చూడాలి, చెట్లు కొమ్మలు చూడాలంటే కొమ్మలే చూడాలి. సో కరెక్ట్. మనం ఆ ఎగ్జాంపుల్ అర్జునుడి నుంచి నేర్చుకోవచ్చు. వెరీ నైస్ బ్రో. జస్ట్ ఓ వాంటెడ్ టు షేర్. థ్యాంక్ యూ బ్రో క్రిస్టియన్. బై ది వే, ఈ వర్స్లోని వ్యవసాత్మిక బుద్ధి వర్సే శ్రీ ప్రభుపాద్ వారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కామెంటరీ చదువుతున్నాను అనమాట. చదివేటప్పుడు ప్రభుపాద్కి ఇన్స్పిరేషన్ వచ్చింది. నేను నా గురుమారి ఇన్స్ట్రక్షన్ ఇంకా సీరియస్గా ఫాలో అవ్వాలి, నేను అమెరికా వెళ్ళాలి, ఎట్లా అన్నా తప్పనిసరిగా వెళ్ళాలి అని ఇన్స్పిరేషన్ వచ్చిందంట ప్రభుపాద్ వారికి. అందుకే ఇది చాలా ఫేవరెట్ వర్స్ అనమాట అందరి డివోటీస్కి. 2.41. సో ఆ ఇన్స్పిరేషన్ 51. తోటి ప్రభుపాద్ వచ్చారు. 51. ఓ 251. ఓకే, గాడ్. ఇది 51, 50 కదా ఈరోజు చేసింది. భగవద్గీతలో సెకండ్ చాప్టర్లో భగవద్గీత 41st వర్స్లో వ్యవసాత్మిక బుద్ధి అనే వర్స్ ఉంది కదా. కే కురునందన. ఆ శ్లోక ప్రభుపాద్ వారు కామెంటరీ చదువుతున్నమాట, ఆచార్య కామెంటరీ, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కామెంటరీ చదువుతున్నారు. ఆ శ్లోక కామెంటరీ చదివేటప్పుడు ప్రభుపాద్కి ఇంకా స్ట్రాంగ్ అయింది, నేను కంపల్సరీగా వెళ్ళాలి అమెరికాకి, మా గురువుకి ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ అనేసి. సో అందుకనే అది ఫేవరెట్ వర్స్ అండి మెనీ డివోటీస్కి. యాక్చువల్ గా నేను చాలాసార్లు విన్నాను, లైక్ ప్రభుపాద ఇన్స్ట్రక్షన్ తోని కొందరు ఇప్పుడు అంటే వేరే వాళ్ళని లైక్ ఇప్పుడు ప్రక్షాళ వెళ్ళాలనుకో తెలియని వాళ్ళని కూడా పెళ్లి చేసుకొని అక్కడ సెట్ అయ్యి దాన్ని మూమెంట్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు లైక్ పర్సనల్ గా చెప్పినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ టెంపుల్ 50 years అవుతుంది. నేను అదే టైంకి ఆల్మోస్ట్ ఫస్ట్ డే ఉంటాను. నేను ఆ రోజే ఫ్లైట్ ఎక్కుతున్నాను. సో మార్నింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యా, అక్కడ పోయి ఆన్లైన్ లో డొనేట్ చేద్దాము, అదేదో స్క్వేర్ ఫీట్ అయితే న్యూ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్ 50 years యానివర్సరీ. సో అక్కడ ప్రభుజీ ఉన్నాయంట, లైక్ ఎప్పటి నుంచో 50 years బ్యాక్ చెప్పాడంట గురు, గో అండ్ టేక్ కేర్ ఆఫ్ దట్ టెంపుల్ అని. స్టిల్ ఫాలోయింగ్. అంటే అక్కడ లైక్ కంపారిజన్ భార్యాభర్తలు, ఇక్కడేమో గురువు శిష్యుడు. సో అలా చేసేవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్లీ లివింగ్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 1936 లాస్ట్ అని, ప్రతివ్రత పతిని అగ్నిలో ఫాలో కావడం. బట్ ఇప్పటికీ ప్రభుపాదది కానీ లేదా గురువులది ఫాలో అయ్యే శిష్యులు చాలా మంది ఉన్నారు. లైక్ ఈవెన్ డిఫరెంట్ కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇండియా వాళ్ళని కాదు. సో థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సరే డివోటీస్, దెన్ విల్ ఎండ్ ద సెషన్ హియర్. శ్రీమద్ గౌతమ్ కి జై, శ్రీ రూపాది కి జై. వాంఛకల్పతరుభ్యశ్చ సింధుభ్యశ్చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ.